అందరికీ నమస్తే అండి. ఈరోజు మామిడికాయ మజ్జిగ పచ్చి పులుసు రెడీ చేశాను. రుచి మాత్రం అద్రిపోతుంది. ఇది చేసుకోవడం ఎంత సింపులో ఇప్పుడు చూడండి. ఒక కప్పు ఇక్కడ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, చెక్కు తీసి. ఇవి పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. ఈ మజ్జిగ పచ్చి పులుసులో ఇంకా రుచిని పెంచుకోవడానికి 1/3 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. వీటికి పైనుండే ఈ బ్రౌన్ పార్ట్ని కూడా కట్ చేసేసాను. ఇది ఉంటే కొంచెం దగ్గు వస్తుంది, పైగా పచ్చి పులుసు కలర్ కూడా మారుతుంది. 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి అసలు కారం లేవు, మీరైతే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా తుంచుకుని వేసుకున్నాం. ఇంచు అల్లం ముక్క, దీన్ని కూడా కట్ చేసుకుని వేసుకుందాం. 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. నేనైతే ఇక్కడ కళ్ళు ఉప్పు వేసాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి, చూసుకుని వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే బాగోదు ఇది. వీటన్నిటిని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఈ మట్టి కుండలో వేసేస్తున్నా. ఈ పేస్ట్ చేసుకున్న జార్లోనే 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను. అంటే రిక్వైర్మెంట్ని బట్టి మనం చూసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. దీన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుని మజ్జిగలాగా చేసుకుందాం. మజ్జిగ పట్టాను, దీన్ని కూడా ఇప్పుడు ఈ పేస్ట్లో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని పలసగా చేసుకుందాం. ఎందుకంటే ఇది మన అన్నంలో వేసుకుంటే కలుపుకోవడానికి సరిపోయేన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఈ జార్ తొలిపేసి ఈ నీళ్ళని ఇందులో పోసేస్తున్నాను. దీన్నంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ మజ్జిగ పులుసు అదిరిపోతుంది, అంత చిక్కదనం వస్తుంది. దానికి తోడు రుచి కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఈ వేసవకాలంలో ఇలాంటి కమ్మటి పులుసులు కూరలే చేసుకోండి అండి, ఫ్రైల జోలికి వెళ్ళకండి. ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే కనుక వడదెబ్బ కూడా పిల్లలకు తగలకుండా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు రుచి చూసుకుందాం, చాలకపోతే కలుపుకోవచ్చు. కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం వేస్తున్నాను. కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, ఇష్టమైతేనే వేసుకోండి. మామిడికాయ మజ్జిగ పచ్చి పులుసు కోసం తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టాను. దీంట్లో ఇప్పుడు 2 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నూనె కాగింది, చిటికెడు మెంతులు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు, 2 రెమ్మల కరివేపాకు. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుని మజ్జిగ పులుసులో కలుపుకుందాం. ఏగింది, స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. చివరిగా 1 గుప్పెడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ మజ్జిగ పులుసులో కలిపేసుకుందాం. కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ముగమలాడిపోయే కమ్మటి మామిడికాయ మజ్జిగ పచ్చి పులుసు తయారైపోయింది. ఎంతసేపు పట్టింది? చిటికలో రెడీ అయిపోయిందండి. సింపుల్ ప్రాసెస్, మీరు కూడా తయారు చేసుకుంటారా? అద్భుతమైన తాళి రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ అందుతూ ఉంటాయి. మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలనిపిస్తే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను వెంటనే తయారు చేసి మీకు అందిస్తాను. థ్యాంక్ యూ అండి.